హాయ్ అండి, సాయిరామ్. అందరికీ కూడా సాయిరామ్ దేవుళ్ళు ఉండాలండి, మాకు ఉండాలి. షిరిడి వెళ్ళినప్పుడు ఖండోబా ఆలయానికి వెళ్ళాం కదండి. అక్కడ హారతి మా చేత ఇప్పించారనమాట ఖండోబా దేవుడికి. ఆయన అందరికీ మనకు తెలుసు కదా, మహారాష్ట్ర కులదేవత, షిరిడీకి ఏమో గ్రామ దేవత. తర్వాత షిరిడి సాయిబాబా గారు ఆరాధించే దైవం, గురువు కూడా అంటండి. ఆయన షిరిడి ఫస్ట్ కొండగా వచ్చినప్పుడు ఏం సాయిబాబా అని పేరు ఎలా వచ్చిందో ఈయన చెప్తున్నారనమాట. ఈయన మహాసపతి వంశీలు అనమాట అండి, మనవడు అనమాట అండి ఇతను. వినండి ఆయన మాటల్లో. शिव जी के अवतार है खंडोबा। ये महाराष्ट्र के कुल देवता है, शिरडी के ग्राम देवता है और शाही बाबा के आराध्य देवता है। बगल में माँ पार्वती है, माँ गंगा है। इनके प्रेम भक्त पुजारी है महासापति। जब बाबा फर्स्ट टाइम आए शिरडी में तो औरंगाबाद के पास में धूपखेड़ा गांव है, वहाँ से चांद भाई पटेल के भांजे के बारात में आए बाबा। आने के बाद में बाहर देखो प्राचीन काल पेड़ है, उस पेड़ के नीचे बाबा खड़े थे। बाबा की पहचान पहले सिर्फ बाबा बोलते थे। जब खंडोबा के पुजारी महालसापति खंडोबा की पूजा करके बाहर गए, उनकी दृष्टि बाबा पे पड़ी तो खंडोबा के प्रेरणा से उनके दिल में आया कि कोई महान पुरुष आए हैं, उनको बुलाओ। तो महालसापति जी के मुँह से निकला, आओ साईं। तब से नाम पड़ा है साई बाबा। बाबा ने यहाँ से नाम धर्म करके द्वारका माई चले गए और उधर ही रह गए। फिर उधर जो भी भक्त आता था, बाबा कहते थे इस खंडोबा मंदिर में मुझे साईं नाम प्राप्त हुआ है, ये मेरे गुरु है, इनके पहले दर्शन बाद मेरे दर्शन। और जब भी शिरडी में आया भक्त, खंडोबा का साईं बाबा का दर्शन करना जरूरी है, नहीं तो यात्रा अधूरी रहती है। साईं राम। సాయిరామ్ అండి. ఆయన చెప్పింది విన్నారు కదండి. ఆయన ఏం చెప్పారంటే, ఫస్ట్ గుండగాని షిరిడి రెండోసారి సాయిబాబా వచ్చినప్పుడు పెళ్లివారి బృందంతో వచ్చారు కదండి. అప్పుడు చెట్టు కింద నుంచుంటే ఆ సాయిబాబా అని పేరు ఎవరు పెట్టారంటే, ఇక్కడ సాయిబాబాని సాయి అని పిలిచిన ప్రదేశం అనమాట అండి ఇది. ఖండోబా ఆలయం దగ్గర చెట్టు కింద ఆయన నుంచుంటే మహాసపతి గారు సాయిబాబా గారిని ఓ సాయి అని పిలిచారంటే అండి. అప్పటి నుంచి షిరిడి సాయిబాబా గారికి ప్రసిద్ధి చెందారనమాట. ఖండోబా అయితే ఇంకా సాయిబాబా గారికి గురువే కదా, అందరికీ తెలిసిన విషయమే. ఎప్పుడైనా సరే షిరిడి వెళ్ళినప్పుడు సంపూర్ణ యాత్ర ఫలితం కలగాలి, సాయిబాబా అనుగ్రహం కలగాలి అంటే మనం ఎప్పుడు కూడా ముందు ఖండోబాని దర్శించుకుని అప్పుడు షిరిడి దేవస్థానానికి వెళ్ళి సాయిబాబాని దర్శించుకుని తర్వాత సావిడి అది ఉంది కదండి, సావిడి అది దర్శించుకోవాలన్నమాట. అవన్నీ మామూలుగా కనవైన ఏవైనా చూడొచ్చు అనమాట ఫస్ట్. ఆ తర్వాత ఈ మహల్సాబాద్ గారికి ఇంకా మనవాళ్ళు ఉన్నారు కదండి, వంశీలు అందరూ ఉన్నారు కదా, వాళ్ళు కూడా షిరిడి దేవాలయం దగ్గర అనమాట, అక్కడ ఉంటుంది. వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాము. వాళ్ళ మనవడు అనమాట అండి ఉంటారు. ఆయన చాలాసార్లు సింహాచలం, వైజాగ్ అది మన ఆంధ్రాది వచ్చారంటండి. ఆయన చాలా గగ్గలాడారు పాపం. పడుకుని ఉన్నారనమాట. పడుకుని లెగిసి ప్రత్యేకించి మాతోటి మాట్లాడాక ఆ మహల్సాపతి గారు మనవడిని నేను అని చెప్పారనమాట అండి. సాయిబాబా గురించి అది చెప్పారు. ఆయన చాలా మహిమలు మహత్యాలు చేశారు. అసలు నేను దేవుడిని ఎప్పుడు అనుకోలేదు, అంతా కూడా ఈశ్వర సబ్కా మాలిక్ ఏక్ అని అనేవారంటండి. ఇతను అనమాట ఇంకొక మనవడు అనమాట అండి ఇతను చాలా బాగా మాట్లాడారు పాపం. పడుకున్నారు, మేము లెగిసిపోయారు అనమాట. ఆంధ్రా నుంచి వచ్చేవాళ్ళకి లేచారు అనమాట అండి. వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ ఒక పావు గంట 10 నిమిషాలు కూర్చున్న వాళ్ళండి వాళ్ళ ఇంటి దగ్గర. బాగుంది. సాయిబాబా గురించి చాలా చాలా బాగా చెప్పారండి. సాయిబాబా మహిమలు చెప్పడానికి టైం సరిపోదమ్మా అని చెప్పారు. అవునండి, మేము పారాయణలు చేసుకుంటాం కదండి, దాంట్లో కథల ప్రకారంగానే చాలా చక్కగా మాకు కళ్ళకు కట్టినట్టుగానే ఉంటుంది. సాయిబాబా పారాయణలు చేస్తామండి, సప్తాహ పారాయణం చేస్తాము, రోజుకు ఒక అధ్యాయం చదువుకుంటాము అని చెప్పాను అనమాట. శుభమమ్మ, అందరికీ శుభం కలుగుతుందని చెప్పారండి. సాయిరామ్ అండి.